తెలుగు, తమిళ్, కన్నడ మూవీ ఇండస్ట్రీలన్నీ ప్రెజెంట్ పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి. ఆయా ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు అన్ని భాషల్లో తమ సినిమాను రిలీజ్ చేస్తూ మార్క్ క్రియేట్ చేస్తున్నారు. ముఖ్యంగా నార్త్లో తమ సినిమాను ఆడించేందుకు పక్కా ప్లాన్ వేస్తూ సత్తా చాటుతున్నారు. నార్త్ ఆడియన్స్కు అసలైన సినిమాలు చూపిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ నుంచి రెబల్ స్టార్ ప్రభాస్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. ప్రధానంగా నార్త్ ఇండియన్ మార్కెట్ పాగా వేస్తున్నారు. తెలుగు, కన్నడ, తమిళ్ హీరోలు కూడా యూనివర్సల్ కాన్సెప్ట్తో మూవీలు తీస్తూ సౌత్తో పాటు నార్త్లోనూ హవా చూపిస్తున్నారు. ఇంతకీ ఎవరెవరు ఎలాంటి స్కెచ్ వేస్తున్నారో ఈ స్టోరీలో చూసేద్దాం. ప్రస్తుతం సౌత్ ఇండియా హీరోలు ఉత్తరాది వ్యూస్ టార్గెట్గా మూవీలు, పబ్లిసిటీ ప్లానింగ్ చేస్తున్నారు. దీనికి రీసెంట్గా కంగువా, పుష్ప 2, గేమ్ చేంజర్ మూవీలే బెస్ట్ ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. దశాబ్దం క్రితం ఇండియన్ మూవీస్ అంటే విదేశాల్లో బాలీవుడ్ మూవీస్ మాత్రమే అనుకునేవారు. కానీ రీసెంట్గా బాలీవుడ్ మూవీస్ కన్నా దక్షిణాది మూవీలు పాన్ ఇండియాలోనూ వరల్డ్ వైడ్గాను కలెక్షన్లతో దుమ్ము రేపుతున్నాయి. బాహుబలి సిరీస్ కావచ్చు, RRR మూవీ, కల్కి సిరీస్, KGF సిరీస్, విక్రమ్ మూవీలకు ఉత్తరాదితో పాటు ఇంటర్నేషనల్ వ్యూవర్స్ కూడా సర్ప్రైజ్ అయిపోతున్నారు. అప్కమింగ్ మూవీలను కూడా మేకర్స్ పాన్ ఇండియా, ఇంటర్నేషనల్ లెవెల్లో డబ్ చేసి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు అలా వస్తున్న వాటిలో 2 తెలుగు సినిమాలపై అందరి దృష్టి ఉంది. అదే పుష్ప 2, గేమ్ చేంజర్ మూవీలు. ప్రెజెంట్ సౌత్ ఇండియన్ మూవీస్ ప్రభావం నార్త్ ప్రేక్షకులపై ఎక్కువగా ఉందని ట్రేడ్ వర్గాలంటున్నాయి. పాన్ ఇండియా మూవీల ట్రెండ్ బాగా క్లిక్ అవడంతో సౌత్ మేకర్స్తో పాటు స్టార్ హీరోలు, డైరెక్టర్లు అటువైపుగా ఫోకస్ చేస్తున్నారు. టాలీవుడ్ నుండి బాహుబలి, పుష్ప, RRR మూవీస్ నార్త్ ఇండియన్స్ను బాగా అట్రాక్ట్ చేశాయి. మన హీరోలను కూడా నార్త్ ఆడియన్స్ ఓన్ చేసుకుంటున్నారు. దీంతో అక్కడ ఫ్యాన్స్ను అలరించడానికి మేకర్స్ నార్త్ వైపు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు. పాట్నాలో పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అందులో భాగమే. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లో రాబోతున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ పుష్ప పార్ట్ 2. ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తయి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్తో బిజీగా ఉంది. పుష్ప 2 మూవీని వచ్చే నెల 5న రిలీజ్ చేయబోతున్నారు. నార్త్ వైపు ఈ మూవీ ఫస్ట్ పార్ట్కు సరైన పబ్లిసిటీ ఇవ్వకపోయినా ప్రేక్షకులను బాగా అట్రాక్ట్ చేసింది. పుష్పరాజ్ స్వాగ్కు నార్త్ ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషి అయిపోయారు. పుష్ప 1ను మించేలా పుష్ప 2ను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. దానికి పబ్లిసిటీ కోసం పెద్ద PR యూనిట్ను హైర్ చేసుకున్నారు కూడా. పుష్ప 2ను పాట్నాలో ట్రైలర్ లాంచ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. అంతేకాదండోయ్, కోల్కతా, ముంబై, కొచ్చి, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ సిటీలోనూ భారీ ఈవెంట్స్ రన్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారట. దీంట్లో భాగంగా సౌత్ మూవీల హీరోలు ఇటీవల వరుసగా బాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. రీసెంట్గా కంగువాకు సూర్య చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఇక దేవరకు అయితే ఎన్టీఆర్ కాళ్లకు చక్రాలు వేసుకుని మరీ ఇండియాతో పాటు ఫారిన్లోనూ బాగా తిరిగాడు. ఇక ఇప్పుడు రాబోయే పుష్ప 2 విషయానికొస్తే బన్నీకి పాన్ ఇండియా వైడ్గా ఫ్యాన్స్ ఉన్నారు. దీంతో పుష్ప 2 రిలీజ్ వ్యవహారంలో సౌత్తో పాటు పాన్ ఇండియా, వరల్డ్ వైడ్గా ఒకేసారి ఫోకస్ పెట్టారు. ఓవర్సీస్, పాన్ ఇండియా వైడ్గా మూవీని గ్రాండ్గా రిలీజ్ చేయాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు. దానికోసమే ఎప్పుడూ లేనంతగా 15,500కి పైగా స్క్రీన్స్ ద్వారా పుష్ప 2 రిలీజ్ అయింది. మరోవైపు రామ్ చరణ్ గేమ్ చేంజర్ కూడా అలాగే ప్లాన్ చేస్తున్నారట. శంకర్ డైరెక్షన్లో రామ్ చరణ్ హీరోగా యాక్ట్ చేసిన మూవీని భారీగా మార్కెట్ చేయాలని దిల్ రాజు ఆలోచిస్తున్నారు.
ఇప్పటికే RRR మూవీతో నార్త్లోనూ రామ్ చరణ్కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అంతకుముందు చరణ్ యాక్ట్ చేసిన మూవీలు హిందీలో డబ్ అయ్యి యూట్యూబ్లోనూ అదరగొట్టేస్తున్నాయి. సంక్రాంతి స్పెషల్గా గేమ్ చేంజర్ రిలీజ్ కాబోతుంది. అయితే ఈ మూవీ టీజర్ను కూడా నార్త్ ఇండియాలో లక్నోలో రిలీజ్ చేయాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు. రామ్ చరణ్, ఎస్జే సూర్య, కియారాలతో పబ్లిసిటీకి ప్లాన్ చేస్తున్నారు. ప్రొడ్యూసర్ దిల్ రాజు దానిపై క్లారిటీ కూడా ఇచ్చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్తో పాటు బాలీవుడ్ సెలబ్రిటీస్తో చిట్ చాట్లు, మీడియాతో ఇంటర్వ్యూలు ప్లాన్ చేస్తున్నారు. మూవీ రిలీజ్కు ఇంకా చాలా టైం ఉండడంతో నార్త్ వైపు పబ్లిసిటీని భారీగా చేసేందుకు షెడ్యూల్ రెడీ చేస్తున్నారు. మొత్తానికి సౌత్ ఇండియా మూవీలు అన్నీ నార్త్ ఇండియా రూటే పట్టేశాయి.